నేను కేబీసీ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ పట్మండాలో చదువుతున్నాను. ఎట్లా ఉంది మధ్యాహ్నం భోజన పథకం? భోజనం బాగుంది. అప్పుడైతే ఇప్పుడు సన్న బియ్యం ఉంది, అప్పుడైతే కొంచెం అన్నం మెత్తగా ఉడకకుండా బాగాలేదు. ఇప్పుడైతే బాగుంది, సన్న బియ్యం ఉండి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మిడ్ డే మీల్ మీద. టీచర్స్ అందరు కూడా వెళ్ళి తినండి బాగుంది అని కూడా టీచర్స్ కూడా తింటున్నారు మా స్కూల్లో. మా హెచ్ఎం సార్ కూడా అండ్ మేము కూడా తింటున్నాం, డైలీ తింటున్నాం. బాగుంది, రోజుకొక మెనూ ఇస్తున్నారు మా స్కూల్లో, చాలా బాగుంది ఫుడ్. అంటే మెనూని ఫాలో అవుతున్నారా? ఏదో జస్ట్ నోటీస్ బోర్డులో రాస్తున్నారా? మెనూని ఫాలో అవుతున్నారు సార్. డైలీ మేము రోజుకొక మెనూ ఇస్తున్నారు. మేము కూడా డైలీ ఒకే మెనూ అయితే మా అందరికి బోర్ కొడుతుందని రోజుకొక మెనూ ఇచ్చి అందరూ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మిడ్ డే మీల్ కూడా ఈ మిడ్ డే మీల్ ద్వారా పేరెంట్స్కి సుఖంగా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేసి వన్ డే అంటే ఇప్పుడు గతంలో కూడా మిడ్ డే మీల్ ఉండేది, అంటే ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మిడ్ డే మీల్ ఉంది. సో అప్పటికిప్పటికి ఏంటి డిఫరెన్స్, ఏంటి తేడా? అప్పటికిప్పుడు అంటే అప్పుడు వాళ్ళు పిల్లలందరూ అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, స్టూడెంట్స్ అందరు. అప్పుడు ఎగ్ చిక్కి ఉండేది, ఎగ్ అంతగా ఉడకకుండా. ఇప్పుడు ఎగ్ ఉడుకుతుంది, అన్నీ ఉడుకుతున్నాయి. రైస్ కూడా బాగుంది, సన్న బియ్యం. అప్పుడు బండ బియ్యం ఉండేది, ఉడికేది కాదు. అప్పుడు వడ్డించే వాళ్ళు కూడా నీట్గా ఉండేవారు కాదు. ఇప్పుడు హ్యాండ్ క్యాప్స్, హెడ్ క్యాప్స్ అన్నీ ధరించి నీట్గా వెజిటేబుల్ కట్ చేసి నీట్గా ఉంటుంది ఫుడ్ కూడా. మరి ఏం చెప్తారు మీకోసం? ఎంతలా చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు, లోకేష్ గారి కోసం ఏం చెప్తారు? లోకేష్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాం మేము. మా స్కూల్ అంతా థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు. ఫుడ్ ద్వారా కానీ, బుక్స్ ద్వారా కానీ, డ్రెస్సెస్ ద్వారా కానీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. క్వాలిటీ బుక్స్ ఇస్తున్నారు చదువుకోవడానికి. టెక్స్ట్ బుక్స్ కూడా మంచివి టాపిక్స్ వస్తున్నాయి, చెప్తున్నారు. బాగా ఉంది మాకు. మీకోసం ఇంత చేస్తున్నారని చెప్తున్నారు, మరి ఇంతకుముందు ఏ లీడర్ అని ఇట్లా ఆలోచించారా మీకోసం? లేదు, ఇప్పుడే నారా లోకేష్ సార్ వచ్చిన నుంచి మంచి స్కీములు కూడా పెడుతున్నారు. తల్లికి వందనం అనే స్కీమ్ కూడా ఉంది, అది అందరికీ పడుతున్నాయి. అప్పుడైతే ఓన్లీ ఒకరికే పడేవి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే పడేది. ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ పడుతున్నాయి. 13,000 పడుతున్నాయి అందరికీ. ఇప్పుడు స్కీమ్స్ అన్నీ చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి సార్ వచ్చిన నుంచి. లోకేష్ సార్ ఒకసారి మా స్కూల్కి వస్తే బాగుండు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ స్కూల్కి రావాలి లోకేష్ గారు అంటే? చాలా స్కూల్స్ ఉన్నాయి కదా, మీ స్కూల్కి ఏంటి? మీ స్కూల్ స్పెషల్ ఏంటి అసలు? అంటే మా స్కూల్లో ఎన్సీసీ ఉంది, గేమ్స్ ఉన్నాయి, స్కౌట్స్ గైడ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ అంటే 1, 2 కూడా కాదు, 10 అలా ఉన్నాయి. హ్యాండ్ బాల్, నెట్ బాల్, చౌక్ బాల్, సబక్ తక్రా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి మా స్కూల్లో. గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అందుకే ఒక్కసారి విజిట్ చేస్తే. ఏం క్లాస్ చదువుతున్నాను? నేను 10th క్లాస్ చదువుతాను. స్కూల్ 10th ఏమైనా జిల్లాలో టాప్ వస్తుందంటే చెప్పు, ఆయన వస్తారేమో. వస్తుంది, గట్టి కొడదాం, టాప్ స్కోర్ ఇస్తాం. తమ్ముడు నీ పేరు? తిలక్. బాలగంగాధర్ తిలక్ కాదన్న, మామూలు తిలక్. మామూలు తిలక్కేనా? ఓకే. భోజనం చేసావా? చేసా. ఓకే, ఎట్లా ఉంది భోజనం? బాగుంది. నిజం చెప్పు, పర్వాలేదు. నిజం అన్న, బాగుంది. బాగుందా? ఏం పెట్టారు ఈరోజు? పులిహోరను పచ్చడి, ఎగ్గును. ఓకే, ఎలా ఉంది పులిహోర? బాగానే ఉందా? బాగానే ఉంది. సన్న బియ్యం పెడుతున్నారంటే పెట్టారా మీకు? పెట్టారు. ఇప్పుడు ఏంటి, సన్న బియ్యం పెట్టినప్పుడు బాగుందా, అంతకుముందు బాగుందా? సన్న బియ్యం అప్పుడే బాగుంది, అప్పుడైతే బాగోలేదు, గట్టిగా ఉండేది. ఇప్పుడు నీట్గా వచ్చింది అన్న సన్నం బియ్యం వల్ల. అప్పుడైతే మెత్తగా ఉండేది, అసలు బయటికే రాదు. ఇప్పుడు నీట్గా వచ్చింది అన్న. బాగా తింటున్నారు ఇప్పుడు? అప్పుడు బాగా తినేవారు కదా? ఇంట్లో నుంచి క్యారేజీలు కూడా తెచ్చుకునే వాళ్ళం అన్న. అప్పుడు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడైతే క్యారేజీలు తెచ్చుకోవట్లేదు, ఇక్కడే తినేస్తున్నారు. అవునన్న. ఏం చెప్తారు మరి మీరు? లోకేష్ గారు ఏమో మీకోసం సన్న బియ్యం పెడుతున్నారుగా, ఆయన కోసం ఏం చెప్తారు? ఆయన కోసం మనం బాగున్నారని చెప్తా. ఓకే తమ్ముడు, నువ్వు తిన్నావా? తిన్నాను. ఎట్లా ఉంది సన్న బియ్యంతో భోజనం? అంతకుముందు ఎట్లా ఉండేది? కొంచెం బాగుండేది కదండి, లాగుండేది, ఎక్కేది కూడా కాదండి. క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు ఇంటికాడ క్యారేజీలు తెచ్చేసుకునే వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడైతే ఇక్కడే తినేస్తున్నాం. ఇక్కడే తినేస్తున్నాం. ఇప్పుడు అంటే బాగానే ఉందా, చిక్కీలు కూడా కొంచెం బాగానే ఉంది. నడుతున్నారు. ఏమేమి ఇస్తున్నారు స్కూల్లో? బుక్స్, బ్యాగ్, షూస్, సాక్స్ అన్ని ఇస్తున్నారు. బాగానే ఉన్నాయి అవి? బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు, అందరూ తింటున్నారా? మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? లోకేష్ గారు బాగుండాలని థ్యాంక్స్ అని చెప్తావా? ఓకే తమ్ముడు, ఎలా ఉంది భోజనం? భోజనం చేసి సన్న బియ్యంతో భోజనం బాగుంది. ఏం పెట్టారు ఈరోజు? పులిహోర.
పచ్చడి. ఇంతకు ముందు పులిహోరకి ఇప్పుడు పులిహోరకి ఏమైనా తేడా వచ్చిందా? అంటే సన్న బియ్యంతో పెడుతున్నారు కదా ఇప్పుడు. డిఫరెన్స్ ఉంది బాగా. అప్పుడైతే మెత్తగా ఉండేది, ఇప్పుడైతే బాగానే ఉంది సన్న బియ్యంతో. ఎలా ఉంది లోకేష్ గారు? మరి మీకు మంత్రిగా ఉన్నారు కదా, ఎలా పనిచేస్తున్నారు మీకోసం? బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా? మీకు ఇదే బాగుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుందా మీకు? బాగుంది. తమ్ముడు నీ పేరు? నా పేరు షేక్ హాజా కరీం. ఏం క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఎట్లా ఉంది స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం? ఆగన్నా, సూపర్ ఉంది. నిజమేనా? నిజంగా. ఏంటి సన్న బియ్యం పెట్టిన దానికి ఇంతకు ముందు మామూలు బియ్యం తినేదానికి ఏంటి తేడా కనిపిస్తుంది మీకు? అంటే అన్న ఫస్ట్లో లావు బియ్యం పెట్టారు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. మళ్ళీ అన్నం కూడా అంటే టేస్ట్ కూడా మారింది. ఫస్ట్లో పులిహోర అంటే మొత్తం ఇదిగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా ఉన్నది. మళ్ళీ రెండు సార్లు వేయించుకొని తినేవాళ్ళు ఇప్పుడు 3-4 సార్లు వేయించుకొని తింటున్నారు. అంత బాగుందా? అవును, చాలా బాగుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే పెట్టట్లేదు, స్కూల్స్లో ఇంకా మారలేదు అనుకుంటున్నారు. పోయిన ప్రభుత్వం మార్చింది, ఇప్పుడు దాన్ని కొత్తగా సన్న బియ్యంతో పెడుతున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. మరి ఏం చెప్తావు లోకేష్ గారికి? స్కూల్లో పిల్లలందరికీ కూడా అందరూ అంటే కడుపు నిండా భోజనం చేయాలి, నార్మల్ బియ్యం అయితే ఎవరు తినట్లేదని చెప్పి సన్న బియ్యం పెట్టారు ఆయన కొత్తగా. మరి ఏం చెప్తావు? మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. ఇప్పుడు మీరు ఆలోచించినట్టు చాలా మంది ఆలోచించలేకపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించి కొత్తగా ఆలోచించారు, సన్న బియ్యం తీసుకొచ్చారు. అందువల్ల చాలా మంది తింటున్నారు, కడుపు నిండా కూడా తింటున్నారు. నేను ఫస్ట్లో తిన్నా, ఇప్పుడు తింటున్నా. నాకైతే ఫస్ట్లో నచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం నచ్చుతుంది. ఎలా ఉంది? వడ్డించే వాళ్ళు కానీ ఇవంతా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా వంట వండేటప్పుడు గట్రా కిచెన్లో? ఇప్పుడు ఏంటంటే అందరూ ఆర్డర్లో వచ్చి లైన్లో వచ్చి అందరూ అంటే సర్వింగ్ బాగా చేస్తున్నారు. మళ్ళీ ఎక్కువ వేస్తున్నారు, చిక్కీ అయినా ఎగ్ కూడా క్వాలిటీగా ఉంటుంది. మరి లోకేష్ గారు మీకోసం ఇంతలా చేస్తున్నారు కదా, విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఏం చెప్తావు మీ మంత్రి ఆయన లోకేష్ గారికి? థ్యాంక్ యూ టు ప్రొవైడింగ్ అస్ లైక్ సన్న బియ్యం అండ్ తల్లికి వందనం, ఇంకా బుక్స్ క్వాలిటీ ఉంటున్నాయి. మళ్ళీ బ్యాగ్స్, మళ్ళీ యూనిఫామ్ మార్చారు, అది కూడా కొత్తగా ఉంది, కొత్త కలర్లో ఇస్తున్నారు. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. మీకోసం ఎవరైనా ఎంతలా ఆలోచించారు ఇంతకుముందు అంటే ఆలోచించారు, మరీ ఇంత కాదు. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మరీ అప్డేట్ చేస్తున్నారు, అంటే డెవలప్ ఎలాగ చేస్తారో అలాగా ఉంది. దాన్ని ఇంకా. మీ పేరు? షర్మిలా, కేబీసీ జెడ్పీ హై స్కూల్లో 10th చదువుతున్నాను ఇప్పుడు నేను. మధ్యాహ్న భోజనం బాగుంది. అండ్ ఆల్సో అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ తింటున్నారు, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువ మంది తింటున్నారు. అండ్ ఆల్సో టీచర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తినడానికి, వాళ్ళు తింటే ఇంకా బాగుంటుందని. అండ్ హెల్తీగా ఉంది ఫుడ్. ఇంతకుముందు హైజీన్గా ఉండేది కాదు, ఇప్పుడు హైజీన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి అని మేము ఫుడ్ తినే ముందు మాప్ చేస్తున్నారు ఫ్లోర్, అండ్ ఫుడ్ తిన్న తర్వాత మాప్ చేస్తున్నారు. ఫుల్ ఆఫ్ హైజీన్తో ఉంది. అండ్ ఇంకా కొత్త స్కీమ్స్ కావాలి. అంటే గతంలో ఉన్న భోజనానికి ఇప్పుడు పెడుతున్న భోజనానికి ఏమైనా తేడా ఏంటి? అంటే అప్పుడు ఒక లైక్ మంచి క్వాంటిటీ కాదు ఇచ్చేవారు, బట్ మంచి క్వాంటిటీ కాదు. అండ్ మెనూ కూడా లైక్ ఏదో బోరింగ్గా ఉండేది, అలా ఉండేది. అండ్ అప్పుడు లావుగా ఉండేది, మంచిగా ఉండేది కాదు కూడా ఫుడ్. సో ఇప్పుడు సన్న బియ్యం వచ్చింది. అండ్ ఆల్సో డొక్క సీతమ్మ గారు అనే ఇది స్కీమ్ పెట్టారు. అప్పుడు అంటే ఆయన పేరే పెట్టి లైక్ అలా చేశారు, బట్ ఇప్పుడు ఆయన పేరు పెట్టుకోకుండా లైక్ డొక్క సీతమ్మ గారు అని పెట్టారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, క్వాంటిటీ సూపర్ ఉంది. కూడా అంటే ఏదైతే కిట్ ఇస్తున్నారు కదా విద్యా కిట్, దానికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం. ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి పేరు ఉండేది జగనన్న విద్యా కానుక. అవును, అంటే అప్పుడు ఆయన ఇది చూసుకునేవారు. సో ఇప్పుడు అది అలా కాదు, ఫుడ్కి డొక్క సీతమ్మ గారు అని పెట్టారు. అండ్ మా కిడ్స్కి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కిట్స్ పెట్టారు. అండ్ ఆల్సో యూనిఫాము అప్పుడు ఎలా ఉండేదంటే గవర్నమెంట్కి సంబంధించేది ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఇక ప్రైవేట్ స్కూల్స్తో పాటు లెవెల్గా ఉండాలని వేరేలా చేశారు. అండ్ డెవలప్ చేశారు, చాలా మంచిగా డెవలప్ చేశారు. లోకేష్ గారు మీ మినిస్టర్ కదా, ఆయన పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. అండ్ కొత్త స్కీమ్స్తో వచ్చారు, ఇలా ఇంతకుముందు ఉండేవి కాదు. అండ్ ఎక్కువ పట్టించుకునేవారు కాదు అప్పుడు, ఇప్పుడు చాలా బాగా పట్టించుకొని అండ్ ప్రతిదీ అలర్ట్గా జరగాలి, విత్ టీచర్స్తో అలర్ట్గా జరగాలి, పక్క నుండే చేయించాలి అన్నట్టు బాగా చేయిస్తున్నారు. అండ్ టీచర్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మరి లోకేష్ గారు మీకోసం ఇంతలా చేస్తున్నారు, మీరే చెప్తున్నారు,
చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకా చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే మాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఈ మాట లోకేష్ గారితో చెప్పాలి అని. అంటే ఇలా స్కూల్తో పాటు కాలేజ్ కూడా పెడితే మా స్కూల్లో మాకు ఇంకా చదవాలనిపించే అనే స్థాయి వస్తుంది. అంటే ఆర్థిక సాయం లేని వాళ్ళు ఉంటారు ఈ స్టేజ్లో. సో అలా కాకుండా మాతో పాటు కాలేజ్ కూడా పెడితే ఇక్కడే చదువుకుంటూ ఆఫ్టర్ స్కూల్ కాలేజ్ కూడా అయితే మాకు బాగుంటుందని ఈ స్కీమ్ గురించి అడుగుతున్నాను లోకేష్ గారిని. థ్యాంక్ యూ ఫర్ లోకేష్ గారు.